హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ చిల్డ్రన్స్. ఈరోజు అయితే చిల్డ్రన్ డే స్పెషల్గా లడ్డు ప్రిపేర్ చేయడం అయితే వీడియోలో చూపించబోతున్నాను. ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ చిల్డ్రన్ డే సందర్భంగా మా చిన్నోడైతే ఈ విధంగా తయారయ్యి అందరికీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తూ వెళ్తున్నాడు. అదేవిధంగా చిల్డ్రన్ డే స్పెషల్గా అయితే వారికి ఇష్టమైన లడ్డూని కూడా ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిల్డ్రన్ డే సందర్భంగా అయితే ఈరోజు నేను పిల్లల కోసం ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ మీ పిల్లలకి చెప్పడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనగనగా ఒక ఊరిలో రాజ్యంలోని ప్రజలందరినీ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు అడవికి వెళ్ళిన రాజుకి గాయాలతో పడి ఉన్న కోతి ఒకటి కనిపిస్తుంది. దానిని చూడగానే రాజుగారికి మనసు చలించిపోతుంది. అప్పుడు భటులతో చెప్తాడు, ఈ కోతిని మన రాజ్యంలోని వైద్యునికి చూపించండి అని చెప్తారు. భటులు అదే విధంగా రాజ్యంలోనికి తీసుకెళ్ళి ఆ వైద్యునికి చూపిస్తారు. వైద్యుడు దాని దెబ్బలకి కట్లు కట్టి మందులు ఇస్తాడు. కొద్ది రోజులకి గాయాలు మానిపోతాయి. రోజులు గడిచిన కొద్దీ ఆ కోతి రాజుగారితో సన్నిహితంగా ఉండటం వలన రాజుగారు కూడా దాన్ని చాలా బాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ రాజ్యంలోని ప్రజలందరినీ తన చిలిపి చేష్టలతో ఇబ్బంది పెడుతుంది. తట్టుకోలేక ఒకరోజు ప్రజలందరూ వచ్చి ఈ కోతిని అడవిలో వదిలేసి రండి రాజుగారు, చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్తారు. కానీ రాజు ఆ కోతి మీదున్న ప్రేమతో దానిని అక్కడ వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఒకరోజు కోతితో ఈ విధంగా అంటాడు, నిన్ను విశ్రాంతి తీసుకుంటున్నాను, ఎవరు లోపలికి రాకుండా చూసుకో అని చెప్తారు. ఆ కోతి రాజుగారి దగ్గరే కూర్చొని ఉంటుంది. ఎవరిని లోపలికి రాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోపు ఒక దోమ వచ్చి రాజుగారి ముక్కు మీద వాలుతుంది. అది చూసిన కోతికి చాలా కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియక రాజుగారి దగ్గరున్న కత్తిని విసిరేస్తుంది దోమ మీదికి. ఇంకేముంది, దోమ ఎగిరిపోతుంది. కానీ రాజుగారి ముక్కు తెగి కింద పడి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన కోతి భయపడి అడవిలోకి పారిపోతుంది. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఏంటి, అర్హత లేని వారికి బాధ్యత అప్పచెప్పకూడదు అని. కథలోని నీతి ఏంటి అంటే, అర్హత లేని వారికి బాధ్యత అప్పగించడం వలన కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ కథలోని నీతి. కథ నచ్చిందా చిల్డ్రన్? నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా చిల్డ్రన్స్ డేకి నేను ప్రిపేర్ చేసిన లడ్డూ రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం అనేది మెన్షన్ చేశాను. చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా చిల్డ్రన్స్ డేకి మీరు ఏ రెసిపీని తయారు చేశారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ చిల్డ్రన్స్. టేక్ కేర్, బాయ్.